మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి, ప్రభుత్వమే దీన్ని నడపాలి అంటూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ కార్యక్రమానికి మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇది ఆపటం పోలీసుల తరమా అనేట్టుగా ఉన్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అంబటి రాంబాబు ఈ ర్యాలీని ముందుకు తీసుకెళ్తున్న దృశ్యాలు, పోలీసులు వారిని అడ్డుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సొంత సంతకం లేని పాలన అతుకుల బొంతేగా కుడి ఎడమలతో పిడిది రాజా బాటేగా అప్పుల కుప్పుల దందా విరుల వాటల మనం చూస్తున్నాం. ఒక్కసారి అంబటి రాంబాబు వెనుకున్న తమ మద్దతుదారులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, పార్టీ కార్యకర్తలు వాళ్ళందరినీ దూరం చేసి పోలీసులు రౌండప్ చేసిన దృశ్యాలు చూస్తున్నాం మనం. అంబటి రాంబాబుని బెదిరిస్తున్నారు, వేలు చూపి మాట్లాడుతున్నారు. ఒక మాజీ మంత్రిని ఏ రకంగా అడ్డుకుంటున్నారో యావత్ ప్రపంచం చూస్తోంది. ముందుకు కదలనీయకుండా వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి. ఒక్కసారి టీడీపీకి ఓటేసిన వాళ్ళని కానీ సామాజిక వర్గాల వారీగా ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా అతీతంగా ప్రతి ఒక్కరిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ పిల్లలకి వైద్య విద్య అందాల్సిన అవసరం ఉందా లేదా, అక్కర్లేదా? నిజంగా పేద వర్గాల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నిజంగా మీ పిల్లలు నిజంగా ఒక కుటుంబ పరిస్థితి మారాలి అంటే వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తి చదువు అని నమ్మిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీని రాష్ట్రానికి తీసుకొస్తే వాటిని వద్దు అని వెనక్కి పంపిన ప్రస్తుత సర్కార్ పనితీరు, అలాగే వాటిని ప్రైవేట్ పరం చేసి తమ బినామీలకి అప్పచెప్పే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలా వద్దా? ప్రతి పార్టీ ఇంక్లూడింగ్ తెలుగుదేశం, ఇంక్లూడింగ్ బీజేపీ, ఇంక్లూడింగ్ జనసేన, ఈ పార్టీలో ఉన్న పార్టీకి ఓటేసిన వాళ్ళని, పేద ప్రజా వర్గాన్ని వాళ్ళందరినీ అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ పిల్లలకి వైద్య విద్య కావాలంటే ఈ ర్యాలీకి, ఈ గర్జనకి మీ మద్దతు అవసరం. నిజంగా దాడిశెట్టి రాజా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ వస్తున్న వెనక ప్రజల్లో టీడీపీకి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, బీజేపీకి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారు, ఉంటారు. ఎందుకంటే పేదలకు వైద్య విద్య అందాలి అన్నది ఎవరు కాదనలేని మాటగా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న అంబటి రాంబాబుని ఏ రకంగా అడ్డుకుంటున్నారు, ఏ రకంగా ఆయన్ని తోసేస్తున్నారు, ముందుకి కదలకుండా ఏ రకంగా రౌండప్ చేసి అడ్డుకుంటున్నారు. ఒక దశలో ఆయనపై చేయి లేపే ప్రయత్నం కూడా చేస్తున్న పోలీసుల ఆకృత్యాల్ని మనం చూస్తున్నాం. గుంటూరులోని దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.
సో ఈ కోటి గళాల గర్జనను ప్రభుత్వానికి వినిపించేలా చేస్తున్న ఈ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసుల తీరుని చూస్తున్నాం. రైట్, అంబటి రాంబాబుని అడ్డుకున్న దృశ్యాలు చూస్తున్నాం మనం. ఆయన ముందుకి కదలకుండా పోలీసులు రౌండప్ చేశారు. ఆయన కార్యకర్తల్ని అలాగే వస్తున్న ప్రజల్ని దూరంగా జరిపి ఆయన రౌండప్ చేసిన దృశ్యాలు. ఒక్కసారి మా కరెస్పాండెంట్ అశోక్తో మాట్లాడదాం. అశోక్, ఏం జరుగుతోంది అక్కడ? Hey!